కొన్ని ప్రాంతాల్లో రెడ్ జోన్లు ప్రకటించారు. ఈ రెడ్ జోను, లాక్‌డౌను ఇలాంటి పేర్లు విన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ ఏం గుర్తొస్తది? కరోనా గుర్తొస్తది. కానీ ఇప్పుడు కరోనా గాదు అక్కడ అలాగని ఈ రెడ్ జోను, ఈ లాక్‌డౌను మనకు కూడా కాదు. కోళ్ళకి. అంటే కోళ్ళ పరిశ్రమలకి మొన్న ఆ మధ్యన లాక్‌డౌన్ ప్రకటించారు. నేను ఆ వార్త చెప్తాను. ఇప్పుడు తాజాగా రెడ్ జోన్ కూడా ప్రకటించారట. కోళ్లు సోకిన బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రభావం మాంస విక్రయాలపై భారీగా పడిన నేపథ్యంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో కూడా ఈ బర్డ్ ఫ్లూ బయటపడింది. ఈ నేపథ్యంలో అక్కడ కోళ్లను కోడిగుడ్లను తినద్దు అని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాలు ఎక్కడైతే ఆ పౌల్ట్రీలు ఉన్నాయో, ఎక్కడైతే కోళ్ల విక్రయాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే ఈ బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ళని భూమిలో పాతి పెట్టేస్తున్నారో అక్కడ రెడ్ జోన్లుగా ప్రకటించారట. ఒక రకంగా ఈ ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చికెన్ అంటేనే ఉలిక్కి పడుతున్నారు. దాదాపు 15 రోజుల క్రితం 220 రూపాయలు కిలో చికెన్ ధర పలికితే ఇప్పుడు అది 180 రూపాయలు పడిపోయిందంట. ఒక్కొక్క చోట 150, 100 రూపాయలు కూడా అమ్ముతున్నారు. అయినా కొనేవాళ్ళు లేకపోలేదు. అంటే ఒక్కొక్క చోట కొని తినేస్తున్నారు కూడా, కొన్ని చోట్ల అయితే కొనేవాళ్లే కనిపించట్లేదు. అదే నేపథ్యంలో ఈ ముక్క కూడా మారింది అనేది, అంటే చికెన్ ముక్క తినేవాళ్ళు ఇప్పుడు మటన్ ముక్క తింటున్నారు. అలాగని చెప్పి ఎవరు నాన్ వెజ్కి అలవాటు పడిన వాళ్ళు చేతులు కట్టు కూర్చోరు. ఎందుకంటే ఒకప్పుడు మద్యం ధరలు పెరిగినాయి అని చెప్పి ఎవరు కూర్చోలేదు కదా. ఫుల్ తాగేవాడు క్వార్టర్ తాగాడు తప్ప తాగడం అయితే మానలేదు. అలాగే ఇప్పుడు కూడా అర కేజీ చికెన్ తినేవాడు పావు కేజీ మటన్ తింటాడు తప్ప నాన్ వెజ్ తినడం అయితే మానడు. కాకపోతే ఈ కోళ్ళు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఆ వైరస్లు రాకుండా, దాని నుంచి ఎలాంటి రోగాలు రాకుండా అయితే జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో కొంతమంది జాగ్రత్తలు తీసుకోవట్లేదు కాబట్టి అధికారులు కొన్ని ప్రాంతాల్లో రెడ్ జోన్లు ప్రకటిస్తున్నారట. ఆ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో ఆ చికెన్ అయితే తినకూడదని చెప్పి గట్టిగా చెప్తున్నారు అధికారులు.